రావు గారు అలానే ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో ఇదే అంశంపై చర్చలో పాల్గొనడానికి ఉన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు అనలిస్ట్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. పీడీఎస్ బియ్యం పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్ష్మణ్ రావు గారు చెప్పేది ఆరోపణ ఒకటే విధంగా చెప్తున్నారు. అదే విధంగా ప్రూవ్ అయినట్లయితే ఆరోపణ చేసినట్లు కాదు, చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది కదా, కానీ మీరు చర్యలు తీసుకోకుండా ఆగుతున్నారు అంటే అది మీ తప్పు కూడా ఉంది. మీరు కూడా ఎంతవరకు ముడుపులు తీసుకుంటున్నారు అనేది వారి వాదన. మరి దీనిపై మీరేమంటారు? ఈ రేషన్ బియ్యం మాఫియా గ్యాంగ్ అన్నది అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది కొనసాగుతూనే ఉంటది, కానీ ఆగే ప్రసక్తి ఉండదు. ఎందుకు అంటే రాజకీయ నాయకులు వాళ్ళకు లొంగిపోవడం తప్ప వేరే కారణాలు ఏముంటాయి? ఎవరికి తెలియదు చెప్పండి. ఇప్పుడు మన ఊళ్ళో రేషన్ బియ్యాన్ని కొనుక్కొని మళ్ళీ పైవానికి అమ్ముకునేవాడు ఎవడో సామాన్య ప్రజలు అడిగినా చెప్తారు. పోలీసులకు తెలీదా? ఎందుకు తెలీదు? వాడు ఎవరికి అమ్ముతాడో వారికి అమ్ముతాడు. హోల్సేల్ వానికి ఎవరికి కోరికి అమ్ముతాడు. అది అనేది రేపు అక్కడికి చెన్నైకి వెళ్ళిపోయి పడవల్లోంచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఏమన్నా రహస్యమా? ఎవడు ఆ బిజినెస్ చేస్తున్నాడో సీక్రెట్ గా ఉంటదా? ఉండనే అందరికి తెలుసు ఎవరేం చేస్తున్నారు అని. పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరే ఈ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది, పీడీఎఫ్ పెడుతుంది అని చెప్పి ఏమైనా భయపడిపోయి వాడు మానేయాలా? అది జరుగుతున్నదా? పట్టుకుంటున్నారు, దొరుకుతూనే ఉన్నాయి బియ్యము, పట్టుకునే ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట వారానికి ఒకసారైనా ఎక్కడో ఒక చోట సబ్సిడీ బియ్యం దొరుకుతూనే ఉన్నాయి. అంటే జరుగుతుందనే కదా, ఆగలేదని కదా అర్థం. ఇక్కడ సరే ఆరోపణలు ప్రత్యారోపణ రాజకీయంగా మా మిత్రుడు కొంచెము చెప్పవలసిన విషయాలు వాళ్ళు రాజకీయంగా చెప్పుకుంటారు, కానీ కంట్రోల్ అన్నది ఉందా అంటే లేదని నేను కూడా చెప్తాను. కంట్రోలే లేదు, పూర్తిగా ఆగకూడదు. అసలు కంట్రోల్ లేదంటున్నా నేను. పూర్తిగా ఆగిపోయే విధంగా చేయకూడదా అంటే ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. పోలీసు వ్యవస్థ తలుచుకుంటే చేయగలుగుతారా? ఎందుకు పీడీ యాక్ట్ ఒకరి మీద కూడా పెట్టలేదు ఇంతవరకు? పెడతామని చెప్పి ఇప్పుడు పోయాడు ఆయన నాదెండ్ల గారు, ఆడవిడి చేశారు. ఎందుకు? రాజకీయ కోణంలో పోయాడు, అది ఏదో జరిగింది, అక్కడ కూడా పట్టుబడ్డారు, కేసులు అయ్యాయి, అరెస్టులు అయ్యాయి, అయిపోయాయి. ఇంకొక చోటు పోయారు. ఇప్పుడు ఎందుకు పోవడం లేదు? మరి ఆయన కోర్టులు ఎందుకు తనిఖీ చేయడం లేదు? ఇప్పుడు ఎందుకు మానేశాడు అంటే అనుమానం వస్తుంది కదా ప్రజలకి. ఇది నిరంతర ప్రక్రియ కదా, తనిఖీలు చేయటం అనేది నిరంతర ప్రక్రియ. నువ్వు చేయకపోయినా నీ విజిలెన్స్ సెల్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళన్నా చేస్తున్నారా? వాళ్ళకన్నా మీరు అధికారం ఇచ్చారా? చేయమంటే పోయి తనిఖీలు చేయండి, పట్టుకోండి, చేయండి అని ఎన్ని చెప్పినా కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ మాఫియా గ్యాంగ్. మామూలుగా ఏంటి, సివిల్ సప్లై కార్పొరేషన్ కు బియ్యం ధాన్యం సేకరణ జరుగుతుంది. కార్పొరేషన్ నుంచి బియ్యం ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలి అంటే పాయింట్స్ కు వెళ్ళాలి. సివిల్ సప్లై గోదాములకు వెళ్ళాలి, గోదాముల నుంచి మళ్ళీ పాయింట్స్ కి వెళ్ళాలి. జిల్లాలో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో పాయింట్స్ ఉంటాయి, అక్కడి నుంచి డీలర్లకు పోవాలి. అసలు మీరు మెయిన్ పాయింట్ నుంచి ఈ రవాణా ఛార్జీలు కూడా మిగిలించుకోవాలనే దురాశతో అక్కడ బయలుదేరినట్టు లారీ ఇక్కడ ఎంటర్ అయిపోయి, ఇక్కడి నుంచి మళ్ళీ పాయింట్ పోయి అక్కడ ఎంటర్ అయిపోయి, చివరకు డీలర్ దగ్గర అరే బాబు నువ్వు రాసుకోరా రిసీవ్ చేసుకుని వాడు రాసుకొని వాడమినట్టు రికార్డు తయారు చేసుకొని మరి ఆ బియ్యం ఎక్కడ పోయినట్టు మధ్యలో పోయింటే అంతే. ఇది ఇది ఇప్పుడు కాదు, నేను 40 సంవత్సరాలుగా చూస్తున్నా. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఎన్టీ రామారావు సబ్సిడీ బియ్యం ప్రవేశపెట్టాడో అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఇది రాజకీయ నాయకులకు తెలియదా? నేను ఒక పార్టీని విమర్శించడం లేదు, అందరూ చేసే పని అదే. ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది అంటే ఇంకా ఒకప్పుడు టెక్నాలజీ లేదు పట్టుకోవడానికి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఎవరిని ఎక్కడున్నా కూడా పట్టుకోవచ్చు, ఈజీగా పట్టుకోవచ్చు. లారీలకు జీపీఎస్లు పెడితే దొరికిపోతాయి, ఎక్కడ పోయాయి ఎక్కడ ఉన్నాయి అని. పెట్టారా?
పెట్టలేదే. జిపిఎస్ పెట్టమని పెట్టి మానిటరింగ్ చేస్తున్నారా? చేయటం లేదు. మరి ఇవన్నీ మరి టెక్నాలజీ మా గవర్నమెంట్ టెక్నాలజీ అంటది కదా, మరి ఏదో టెక్నాలజీ ప్రవేశపెట్టేది ఇందులో. మరి నాదేనా మనోహర్కో పవన్ కళ్యాణ్ గారికో ఏరియా తట్టలేదా? గోడౌన్ల నుంచి లారీలు పోతున్నాయంటే జిపిఎస్ ఎందుకు అరేంజ్ చేయలేదు మీరు? ఎక్కడ పోతున్నాయో తెలుస్తుంది కదా. అది ఎంత దారుణం అండి. అసలు మనం చూసాం కదా, మన మచిలీపట్నంలో పట్టుకున్నటువంటిది. అసలు ఎంటరే కాలేదు లోపలికి, బయట నుంచి వెళ్ళిపోయాయి. ఎంటర్ రాసుకున్నారు, గోడౌన్లో సరికే లేదు అంటే. నీకు అది ఒక ఎగ్జాంపుల్ చాలు. అన్ని చోట్ల అట్లనే జరిగేది, అదొక్క చోటే కాదు, అన్ని చోట్ల అలాగే జరుగుతాయి. అలాగే జరుగుతాయన్న విషయము మీకు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు చెప్తారు, పోలీసులు చెప్తారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ ఒకటయ్యి పంచుకుంటున్నారు తప్ప దీన్ని అదుపు చెయ్యాలి, జరగకుండా కూడా చెయ్యాలి అన్నటువంటి లక్ష్యం ఏ ప్రభుత్వానికి లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఇది నా అభిప్రాయం. ఓకే లక్ష్మణ్ గారు, అంటే ఏ అధికారి ఎవరి సపోర్ట్ లేకుండానే ఇదంతా అక్రమ రవాణా అనేది జరుగుతుంది అంటారా? ఇన్ని టన్నులు పై లెవెల్లో ఇప్పుడు రాజకీయ అండ లేకుండా అధికారులు చేయలేరు అని సులభంగా. ఎవరో ఒకరు అండ ఉంటేనే చేయగలుగుతున్నాడు ధైర్యంతో, లేక చేయరు. వాళ్ళు భయపడతారు కదా. ముందు అసలు భయపెట్టారా చెప్పండి. ముందు భయపెట్టారా? మీ ఈ ప్రభుత్వం వచ్చాక అవినీతిని సహించదు, అక్రమ రవాణాను సహించదు, మాఫియాలను పట్టుకుంటారనే భయం ఉంటే కనీసం కొద్ది రోజులన్నా ఇంట్లో కూర్చుంటారు. మరి వద్దు, గవర్నమెంట్ మనం ఎంట పడుతుంది, ఆగుదాము, తర్వాత నిదానంగా చూసుకుంటామని ఆ స్మగ్లింగ్ చేసేవాడు ఆపేసుకొని కూర్చుంటాడు. ఆపేసుకున్నాడు అనేది పచ్చి అబద్ధము. ఎందుకు? 9 నెలలు అయిపోయింది, మీరు రైడింగ్లు చేసి కూడా 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఈ ఆగిపోయిందా చెప్పండి? ఆగిపోలేదు. నా మిత్రులు చెప్పింది అక్షరాల నిజం. ఏమీ ఆగిపోలేదు, జరుగుతూనే ఉంది. కాకపోతే ఎవరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకుంటున్నారు. ఏమైనా కొంచెం తగ్గింది అంటే ఏమైనా తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవచ్చేమో కానీ అసలు భయమే లేదు. ముందు ప్రభుత్వం అంటే భయం ఉండాలి, లేకుంటే భక్తి అనే ఉండాలి. హిందూ గారు 2 మాటలు చెప్తారంటే, భయం ఉంటే వాడు తప్పుడు పని చేయడు, భక్తి ఉంటే అరే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మా నాయకుడు చెడ్డ పేరు వస్తుంది, మంచి పనులు చేస్తున్నాడు ఆయనకు నేను ఎందుకు చెడ్డ పేరు తేలా, ఈ వ్యాపారం మానుకున్నామని మానుకుంటాడు. 2 కనపడలేదు, భయం కనపడలేదు, భక్తి కనపడలేదు. ఇంకెందుకు ఆగుతుంది? ఆగనే ఆగదు, జరుగుతుంది.